ఫ్రెండ్స్, గేమ్ చేంజర్ మూవీ ఫ్లాప్ అవబోతుందని చెప్పేసి బయట చాలా మంది రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. యాక్చువల్లీ దీనికి కారణం ఏంటంటే గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ 99% కంప్లీట్ అయిపోయింది. ఒక 4-5 days చిన్న ప్యాచ్అప్ సీన్స్ తీయాలంటే. సో ఇప్పుడు ఇండియన్ 2 పనులు కూడా మొత్తం కంప్లీట్ అయ్యాయి కాబట్టి శంకర్ ఇంకా ప్రొడ్యూసర్ దిల్ రాజు అలాగే మిగిలిన టీం అందరూ కూడా ఒకసారి అవుట్పుట్ చెక్ చేసుకున్నారట. చూస్తుంటే చాలా దారుణమైన అవుట్పుట్ వచ్చిందని, సో ఈ అవుట్పుట్ చూసి దిల్ రాజు అయితే చాలా కోపంగా వెళ్ళిపోయారని చెప్పేసి బయట టాక్ నడుస్తుంది. గేమ్ చేంజర్ మూవీ కోసం దిల్ రాజు ఇప్పటికీ 300 కోట్ల బడ్జెట్ వరకు పెట్టేశాడు. ఆల్మోస్ట్ సినిమా మొదలుపెట్టి 3 years కూడా అయిపోయింది. ఇంత చేసి అవుట్పుట్ సరిగ్గా లేకపోవడంతో దిల్ రాజు కోప్పడ్డారట. ఇంకా తీయాల్సిన చిన్న ప్యాచ్అప్ షూటింగ్ కూడా బడ్జెట్ అయితే ఇవ్వాలి, ఏదోలాగా తీసుకురండి, లేదంటే అక్కడితో షూటింగ్ ఆపండి అని చెప్పేసి చిన్న గొడవ కూడా జరిగిందని బయట టాక్ నడుస్తుంది. ఇంకా సర్లే, సినిమా తీసిన తర్వాత ఏదైనా వదలాలి కదా అని చెప్పేసి డిసెంబర్ క్రిస్మస్ సీజన్ వదులుతున్నారట. మీరు సరిగ్గా గమనిస్తే దిల్ రాజు ఈ మధ్యన ఏ సినిమాల్ని కొనలేదు, ఆయన ఒక్క సినిమాని కూడా డిస్ట్రిబ్యూషన్ చేయట్లేదు. మీకు అర్థమవుతుంది కదా పరిస్థితి.